హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య వారు మంచి క్వాలిటీ వీడియోస్ ఉచితంగా మీకు యూట్యూబ్లో అందజేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఈ వీడియోస్ని ఉపయోగించుకొని డిఎస్సిలో మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం మ్యాథ్స్లో 6.3 ఎక్సైజ్ సంఖ్యలతో ఆడుకుందాం 6.3 చాప్టర్లో సంఖ్యలతో ఆడుకుందాం అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, క్రింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క అన్ని కారణాంకాలను రాయండి అన్నారు. కారణాంకం అంటే ఒక సంఖ్య మరొక సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తే కారణాంకం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి 4 యొక్క కారణాంకాలు రాయమన్నాను అనుకో, 1, 2, 4 అని రాస్తాం. అంటే ఏంటంటే 4ని 1తో భాగించామనుకో, 1 4లో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 0. 2తో 4ని భాగించామనుకో, 2 2 4, ఇక్కడ కూడా 0. 4 అనేది ఉంది, నేను ఈ కారణాంకాలతో ఇవి అన్నాను కదా, వాటితో డివిజన్ చేస్తున్నా. 1 4 4 0. అంటే 0 శేషంగా వచ్చేలాగా ఎవరెవరైతే భాగిస్తారో ఆ సంఖ్యని కారణాంకం అంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు 4 అనేది 1వ ఎక్కం నుంచి ఏ ఎక్కాల్లో 4 అనేది వస్తుందో దాన్ని, అంటే మన వాడుక భాషలో చెప్తున్నాను, దాన్ని కారణాంకం అంటారు. ఓకేనా? ఇప్పుడు 24 యొక్క కారణాంకాలు రాయండి అన్నాను అనుకో, మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 × 24, 2 12 24, 3 8 24, 4 6 24. ఓకే, ఈ విధంగా చేసి ఇదిగో వరుసగా ఇట్లా ఒక వరుసలో 1 2 3 4, మళ్ళీ ఇట్లా వరుసలో 6 8 12 24. ఇవన్నీ కూడా 24 యొక్క కారణాంకాలు అనేసి చెప్పొచ్చు, అవునా కదా? సో నేనేమంటానంటే, ఇలాగ నేర్చుకుందాం, లేకపోతే ఇలాగనే నేర్చేసుకోవచ్చు సింపుల్గా. 1వ ఎక్కంలో 24 వస్తుంది, 2 ఎక్కంలో 2 12 24 వస్తుంది, 3వ ఎక్కంలో 8 3 24 వచ్చింది, 4వ ఎక్కంలో 4 6 24 వచ్చింది, 5వ ఎక్కంలో 24 రాదు వదిలే, 6వ ఎక్కంలో 6 4 24, 7వ ఎక్కంలో రాదు, 8వ ఎక్కంలో 8 3 24, ఓకే, 9వ ఎక్కంలో 24 రాదు, 10వ ఎక్కంలో 24 రాదు, 10 2 20 వచ్చింది కానీ 24 రాదు, 11వ ఎక్కంలో 24 రాదు, 22 వచ్చింది, 12వ ఎక్కంలో 12 2 24, 13వ ఎక్కం లేదు, ఇక డైరెక్ట్గా 24, 13వ ఎక్కంలో కూడా రావట్లేదు, ఇంకా దేంట్లో రాదు. 1 2 3 4 6 8 12 24 ఇలాగా మనం అనుకొని కూడా మనం ఆన్సర్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 15 యొక్క కారణాంకాలంట. 15 అనేది ఏ టేబుల్స్లో వచ్చిద్దో మనం జస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే చాలండి. అన్ని సంఖ్యలు కూడా 1వ ఎక్కంలో వస్తాయి కాబట్టి అన్ని సంఖ్యలకి 1 అనేది కారణాంకం. 1 అనేది అతి చిన్న కారణాంకం. ఇచ్చిన కారణాంకాలన్నింటిలో అతి చిన్న కారణాంకం 1, వాటికి ఉన్న కారణాంకాలు. 15 అనేది 1వ ఎక్కంలో వచ్చింది, 3వ ఎక్కంలో వచ్చింది, 5వ ఎక్కంలో వచ్చింది, 15వ ఎక్కంలో వచ్చింది. 1 3 5 15, ఇదిగో 1 × 15 3 × 5. మీకు రాదనుకున్నప్పుడు అది ఏ నెంబర్లో 1 నుంచి మాత్రం మొదలు పెట్టాలి, అన్నీ చెక్ చేయాలి. 2వ ఎక్కం, 3వ ఎక్కం, 4వ ఎక్కం, అట్లా వరుసగా చెక్ చేసుకుంటా రావాలి. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ 21 అనేది ఇదిగో 1 అనేది వస్తుంది. అసలు 1 అనేది కామన్ అండి, తీసేయండి. 2వ ఎక్కంలో రాదు, 3వ ఎక్కంలో వచ్చింది, 4వ ఎక్కంలో రాదు, 5వ ఎక్కంలో రాదు, 6వ ఎక్కంలో రాదు, 7వ ఎక్కంలో వచ్చింది. తర్వాత 8 రాదు, 9 రాదు, 10 రాదు. ఇక ఎప్పుడైనా సరే ఒక సంఖ్యలో సగం ఎంత? ఇప్పుడు 21లో సగం ఎంత? సరే 10 అనుకోవచ్చు, 11 అనుకోవచ్చు. సరే 11 అనుకోండి, 11 11 22 కాబట్టి ఆల్మోస్ట్ చెప్తే చాలే. ఈ 11 వరకు చెక్ చేసుకొని 11 తర్వాత ఏ టేబుల్ రాదు, అంటే సగం ఎంతో చూసుకొని సగం వరకు చెక్ చేసుకుంటే చాలు. అర్థమైందా? మొత్తం ఇక 11 కూడా అయిపోయిన తర్వాత అవి కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సగం వరకు చెక్ చేయండి, సగం తర్వాత డైరెక్ట్గా అదే నెంబర్ రాసేయండి. ఏ నెంబర్కి ఆ నెంబరే కారణాంకం అవుతాయి. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ చూడండి, 27 అనేది ఏ సంఖ్యలో వస్తుంది? ఇక్కడ రాసే చూడండి, 1 3 9 20 27, 1 3 9 27. మీరు ఇంకా ఈ మోడల్ చేస్తానంటే మీకు టైం కొంచెం వేస్ట్ అవుద్ది. మీరు అన్నీ వరుసగా చెక్ చేయాలి, అప్పటికైనా చెక్ చేయాలి, లేకపోతే మీకు ఆన్సర్స్ అనేవి రాంగ్ వచ్చే అవకాశం ఉంది. 12 యొక్క కారణాంకాలను చెప్పండి అన్నాడు. 12కి చాలానే కారణాంకాలు ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 4 6 12. ఇదిగో 12లో సగం 6 తర్వాత ఇంక ఏ నెంబర్ రాదు, ఆ నెంబరే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? సరే, మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడే 20కి రాద్దామా?
20కి 1 2 4 5 10. ఇక 10 అంటే 20లో సగం 10. 10 తర్వాత ఇంకేంటి డైరెక్ట్గా 20 చూసే పనే లేదు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. 18 అండి. 18కి గల కారణాంకాలు. 18కి గల కారణాంకాలు ఏంటి? 1 2 3 6 9 18. ఇక 9 అనేది సగం 18లో. ఇక దాని తర్వాత ఇంకేం రాదు, డైరెక్ట్గా 18 వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హెచ్ సమ్ చూడండి. 23 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు కారణాంకాలు 1 23 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటాయి. ప్రధాన సంఖ్యలకి 1 మరియు అదే సంఖ్యలు కారణాంకాలుగా ఉంటాయి. ఏ సంఖ్యకైతే కారణాంకాలు కేవలం 2 మాత్రమే ఉంటాయో అటువంటి సంఖ్యలని ఏమంటారు? కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా? 36కి కారణాంకాలు 1 2 3 4 6 9. ఎందుకు వచ్చినా ఇక్కడ రాశారు. 1 × 36, 2 ఎక్కం 18 సార్లు, 3లో 12 సార్లు, 4లో 9 సార్లు, 6 ఎక్కం ఒకసారి కాబట్టి 6 36 ఒకసారి రాసుకుంటే చాలు. 6, 6 రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కారణాంకాలు అనేవి మనం గుర్తుపట్టాలి. కారణాంకాల డెఫినేషన్ ఏంటండి? ఒక సంఖ్య మరొక సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తే దాన్ని కారణాంకం అంటారు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. క్రింది వాటికి 5 గుణిజాలను రాయండి. 5 గుణిజాలు అంటే మొదటి 5 గుణిజాలు రాయండి అని. ఇప్పుడు 5 అండి. 5కి 1 5 5, 2 5 10, 3 5 15, 4 5 20, 5 5 25. ఈ విధంగా 5 గుణిజాలు రాసేయచ్చు. తర్వాత 8 ఉందనుకో, 8 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. ఈ విధంగా 5కి 8కి 9 అనుకో, 9 2 9 18, 3 9 27, 4 9 36, 5 9 45, 36 45. ఈ విధంగా 5 గుణిజాలు రాయమంటే 5 రాయటమే. మల్టిప్లై చేసి చక్కగా ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ అండి, ఒకటవ నిలువ వరుసలో ఉన్న అంశాలు రెండవ నిలువ వరుసలోని అంశాలతో జతపరచండి అన్నాడు. 35, 15, 60, 20, 25. ఓకే, డన్. ఈ 25 అనేది 51 కారణాంకం. 25 అనేది 51 కారణాంకం. 25 అనేది 25 అనేది 51 కారణాంకం. 20 అనేది 21 కారణాంకం. ఎక్కడున్న వాటిలో 20 మాత్రమే అవుతుంది. 35 అనేది 71 గుణిజమా, లేకపోతే 31 కారణాంకమా, లేకపోతే 7 యొక్క గుణిజమా? ఓకే, 7 ఎక్కంలో 35 వస్తుందండి. 8 యొక్క గుణిజం. 8 యొక్క గుణిజం ఎక్కడ ఏదైనా ఉందా? ఉంది. 16. 8 1 8. గుణిజం అంటే మల్టిప్లికేషన్. మనం చిన్నప్పటి నుంచి టేబుల్ చదివేవాళ్ళం కదా. 2 గుణిజాలు చెప్పంటే 2 1 2, 2 2 4, 2 3 6 అంటే మనకు వస్తున్న ఆన్సర్లో 2 3 6. 6 అనేది మనకు వచ్చిన ఆన్సర్. ఆ 6ని గుణిజం అంటారు. ఓకేనండి, రైట్. 8 యొక్క గుణిజం. 8 యొక్క గుణిజం ఎంత? 16. 7 యొక్క గుణిజం. ఈ కింద వాటిలో 7 యొక్క గుణిజం ఏమన్నా 35. ఓకే, 70 యొక్క గుణిజం. 71 గుణిజం. ఈ క్రింద ఉన్న వాటిలో 71 గుణిజం ఏదన్నా ఉందా? అసలు ఏదీ లేదు కాబట్టి అసలు దీని గురించి మనకు సంబంధమే లేని విషయం అండి. ఓకే, వదిలే. 31 కారణాంకం. 31 కారణాంకానికి ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది 15 30. ఓకే, 31 కారణాంకంలో 15 30 కాబట్టి అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 21 కారణాంకం 20. ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది చాలా ఈజీగా పెట్టవచ్చు. ఆ విధంగా పెట్టండి. ఓకే, నెక్స్ట్ చూడండి. 100 లోపు 9 యొక్క గుణిజాలను కనుగొనండి. 9 యొక్క గుణిజాలు చెప్పమన్నారు. ఇందాకే చెప్పామండి. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81, 19 90, 11 9 99. అర్థమవుతుందండి? 9 యొక్క గుణిజాలు చెప్పండి అన్నారు. గుణిజాలు చెప్పమన్నప్పుడు ఎక్కడి వరకు అక్కడ వరకే. 100 వరకు గుణిజాలు చెప్పమన్నారు కాబట్టి 100 వరకు గుణిజాలు ఈ విధంగా చెప్పొచ్చు. ఓకేనా?
ఓకే అండి. నెక్స్ట్ మనం 3.2 ఎక్సర్సైజ్ను ఒకసారి చూద్దాం. ఈ 3.2 ఎక్సర్సైజ్లో మొదటగా ఏవైనా మొదటి క్వశ్చన్ చూద్దాం. ఏవైనా 2 బేసి సంఖ్యల మొత్తం ఎంత? 2 సరి సంఖ్యల మొత్తం ఎంత? 2 బేసి సంఖ్యలు అంటే ఉదాహరణకు తీసుకుందాం. 3 అనేది బేసి సంఖ్య, మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 7 అనేది బేసి సంఖ్య. 3 + 7 ఎంత వచ్చింది? 10. 10 అనేది సరి సంఖ్య. 2 చే నిశ్శేషంగా భాగించబడిన సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. 2 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. సింపుల్గా చెప్పాలంటే 2 ఎక్కంలో వచ్చేవన్నీ బేసి సంఖ్యలండి. 2 ఎక్కంలో రానివన్నీ సరి సంఖ్య. 2 ఎక్కంలో వచ్చేవన్నీ సరి సంఖ్యలండి. 2 ఎక్కంలో రానివన్నీ బేసి సంఖ్యలు. ఇప్పుడు చూడండి, 5 + 9 అనుకోండి. 9, 5, 14. అంటే ఏ 2 బేసి సంఖ్యలను కూడినా మనకి ఏ సంఖ్య వస్తుంది? సరి సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదండి. 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. అలాగే 2 సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు? ఇప్పుడు 2, 4 అనే సరి సంఖ్యన కలిపితే 6 వచ్చింది. 8, 10 అనే సరి సంఖ్యన కలిపితే 18 వచ్చింది. 8 సరి సంఖ్య, 10 సంఖ్య. ఇక్కడ రెండింటిని కలిపితే వచ్చిన 18 కూడా సరి సంఖ్య. సో ఏ 2 సరి సంఖ్యలను కలిపినా వాటి మొత్తం ఎంత అవుతుందంట? సరి సంఖ్య అవుతుందంట. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలు సత్యమా సత్యమా తెలపండి. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్, 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య. 3 తీసుకుందామండి సరి బేసి సంఖ్యలు. 3 + 5 + 7 అనే బేసి సంఖ్యలు తీసుకున్నాను. 7కి 3 కలిపితే 10, 10కి 5 కలిపితే 15. అంటే 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అన్నాడు. ఇక్కడ నాకేమొచ్చింది? బేసి సంఖ్య వచ్చింది. ఇంకేమన్నా తీసుకుందాం. 7 + 9 + 5, 9, 7, 16 + 5, 21. అగైన్ మళ్ళీ ఏమొచ్చింది? బేసి సంఖ్య వచ్చింది. అంటే 3 బేసి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య అవుతుంది. కానీ నాకు ఇక్కడ ఇచ్చింది సరి సంఖ్య అన్నాడు. కాబట్టి రాంగ్ కదండి. సో ఫాల్స్ అనేది పెట్టాడు. ఓకేనా? ఇదిగో ఫాల్స్ అనేది మనకి పెట్టేశాడు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, 2 బేసి సంఖ్యలు మరియు ఒక సరి సంఖ్య యొక్క మొత్తం సరి సంఖ్య అవుతుంది అన్నాడు. 2 బేసి సంఖ్యలు, ఇదిగో 3 + 5 ప్లస్ ఒక సరి సంఖ్య, ఏదో 6 తీసుకుందాం. 6 అనే సరి సంఖ్య తీసుకుందాం. ఏమండి, 2 బేసి సంఖ్యల మొత్తం ఏమైద్ది? సరి సంఖ్య అవుద్ది. ఇందాకటే స్టేట్మెంట్ అదే కదా. 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ వరకు చేస్తే సరి సంఖ్య వచ్చింది. సరి సంఖ్యకి మరొక సరి సంఖ్యను కలిపితే 2 సరి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? సరి సంఖ్య అవుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 2 బేసి సంఖ్యల మొత్తం మరియు దానికి సరి సంఖ్యలు కలిపితే వచ్చే మొత్తం మీద సరి సంఖ్య అయిద్ది అన్నాడు. అయిద్ది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడికి సరి సంఖ్య వచ్చింది. సరి సంఖ్యకి సరి సంఖ్యను కలిపితే సరి సంఖ్య వచ్చింది. 6 + 3 9, 9, 5 14. 14 అనే సరి సంఖ్య. సో దిస్ ఈజ్ ద ట్రూ. దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడితే 3 బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య. 3 బేసి సంఖ్యల లబ్ధం ఏమైంది? బేసి సంఖ్య అవుద్దంట. 3 బేసి సంఖ్యలు, ఏ 3 బేసి సంఖ్యలైనా తీసుకో, వాటి యొక్క లబ్ధం అంటే ఇంటూ. ఎప్పుడైనా సరే లబ్ధం అంటే ఏం చేయాలండి? ఇంటూ చేయాలి. 3 × 5 × 7 అనుకోండి. 7 3 21, 21 5, 5 1 5, 5 2 10, 105. 105 అనేది బేసి సంఖ్య. సరిపోయిందా? 3 బేసి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. 3 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. 2 బేసి సంఖ్యలు అయితే సరి సంఖ్య అవుతుంది. 3 బేసి సంఖ్యలు అయితే ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. 3 బేసి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. తర్వాత సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుంది. సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుందంట. ఒక చూద్దాం. సరి సంఖ్యను 2తో భాగిస్తే ఎల్లప్పుడూ ఏమంటే సరి సంఖ్య అంటే ఏంటి? 2 చే నిశ్శేషంగా భాగించబడాలి. దట్ మీన్స్ 2తో భాగించామనుకో సరి సంఖ్య, ఏ సరి సంఖ్యనైనా 2తో భాగిస్తే మనకి శేషం ఎల్లప్పుడూ 0 ఉంది. ఇక్కడ చూడండి, 8 అనేది ఉందండి. 8ని 2 చే భాగిస్తే 4 వచ్చింది. 4 2 8. అంటే సరి సంఖ్యను 8 అనే సరి సంఖ్యను 2 చే భాగిస్తే భాగఫలం 4 వచ్చింది. 4 అనేది ఏ సంఖ్య?
సరి సంఖ్య. ఇప్పుడు చూడండి ఇంకోటి 13 అనేది తీసుకున్న నెంబరు. ఇక్కడ 13 అనేది సరి సంఖ్య కాదు కదా, 13 తీసుకోలేము. ఓకే, 16ని తీసుకుందాం. వాడు క్లియర్గా ఇచ్చాడు, సరి సంఖ్యను 2చే భాగిస్తే అన్నాడు. అప్పుడు 8 సార్లు పోద్ది. కాబట్టి ఏ సరి సంఖ్యను 2చే భాగించినా ఆ సరి సంఖ్య ఏమవుద్ది, ఆ సరి సంఖ్య యొక్క భాగఫలం ఎప్పుడూ సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్యను 2చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరొకసారి వేరే ఎగ్జాంపుల్స్ మీరే తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? అంతేగాని ఉన్న క్వశ్చన్స్ ఒకటి చేసేసి వదిలేయకూడదు. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. ఏ సంఖ్యలు? ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నాడు. ఇప్పుడు 1 ప్రధాన సంఖ్య. 1, 3, 5, 7, 9 ఇలాగ ఇవన్నీ బేసి సంఖ్యలు అండి. మరి ప్రధాన సంఖ్యలు ఏంటి? మొదటి ప్రధాన సంఖ్య 2, 3, 5, 7, 9. ఇవేమో బేసి సంఖ్యలు. ఇంకా ఉన్నాయి, ఇవేమో ప్రధాన సంఖ్యలు. 3, 5, 7, 9 ఇవన్నీ బేసి సంఖ్యలు. ఓకే, బాగానే ఉంది. కానీ 2 అనేది సరి ప్రధాన సంఖ్య, ఏకైక సరి ప్రధాన సంఖ్య. అంటే సరి సంఖ్యల్లో ఒకే ఒక ప్రధాన సంఖ్య ఉంది, అదే 2. దీనివల్ల ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోయింది. ఏమన్నాడు ఇక్కడ? అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నాడు. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కాదు, 2 తప్ప మిగిలిన అన్ని సంఖ్యలు బేసి సంఖ్యలు. 2 తప్ప అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. 2 కలిపి ఉంటే 2 అనేది ఏంటి? సరి సంఖ్య. కాబట్టి స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు. ప్రధాన సంఖ్యలకు 2 కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు 2 అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి, 2కి గల కారణాంకాలు 1, 2. 3 అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి, 3కి గల కారణాంకాలు 1, 3. 5కి గల కారణాంకాలు 1, 5. 7కు గల కారణాంకాలు 1, 7. ప్రతి ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు అనేవి ఉంటాయి. ప్రతి ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది తప్పు. ఏమన్నా ఇచ్చాడు స్టేట్మెంట్లో? అసలు ఎటువంటి కారణాంకాలు లేవన్నాడు. మరి ఎటువంటి కారణాంకాలు లేవంటే రాంగే కదా, అందుకని దాన్ని ఫాల్స్ అని పెట్టాడు. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్యగా ఉంటుంది. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్యగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ 5 + 3 8. బాగుంది సార్. ఇది చూసేసి సరి సంఖ్య వచ్చేసింది అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే చూడండి, 5 ఓకే, 7 అనే ఒక ప్రధాన సంఖ్య తీసుకున్నాం. 2 అనేది కూడా ప్రధాన సంఖ్యే. 7కు 2 కలిపితే ఏమొచ్చింది? 9 అనేది వచ్చింది. 6 అనేది ఓకే, 6 అనేది తీసుకోలేమండి ఇక్కడ. ఓకే, ఏం తీసుకుందాం? 9 కూడా ప్రధాన సంఖ్య కాదు, 11 తీసుకుందాం. 11 11కి ఇక్కడ 2 కలిపామనుకోండి, 13 అనేది వచ్చింది. 11కి 2 కలిపితే వచ్చిన 13 అనేది ఏ సంఖ్య అవుతుంది? బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్లో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అన్నాడు. ఎల్లప్పుడూ సరి సంఖ్య అవ్వట్లా. 2 కలిపినప్పుడు మనకి ఏమైపోతుంది? అక్కడ అది బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి అది ఫాల్స్ అండి. ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్, 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. ఎస్, 2 మాత్రమే. ప్రధాన సంఖ్యల్లో 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. మిగిలిన ఏ సంఖ్య అయినా సరే బేసి సంఖ్య. 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుంది. అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. అన్ని సరి సంఖ్యలు ఏమంటే సంయుక్త సంఖ్యలు అవుతాయి అంట. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి చెప్తాను చూడండి. ముందు సరి సంఖ్యలు అంటే రాసుకుందాం. 2, 4, 6, 8, 10 ఇవన్నీ సరి సంఖ్యలు. అయితే అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే బేసి సంఖ్యలు కానటువంటి సంఖ్యలు అనుకుందామండి. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఇక్కడ అదే కాన్సెప్ట్లో మనం మాట్లాడితే 2 అనేది ఏ సంఖ్య? 2 అనేది ప్రధాన సంఖ్య. 2 అనేది
ప్రధాన సంఖ్య 4, 6, 8, 10 అనేవి సంయుక్త సంఖ్యలు. మిగిలిన అన్ని సంఖ్యలు సంయుక్త సంఖ్యలే. 2 అనేది ప్రధాన సంఖ్య అయిపోవడం వల్ల సరి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అవ్వట్లేదు. సరి సంఖ్యలన్నీ ఎందుకు సంయుక్త సంఖ్యలు అవ్వట్లేదు? 2 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి అవ్వడం లేదు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ చూడండి. 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య ఉంటుంది. సరి సంఖ్యల లబ్ధం 2 × 4, 2 4 6, 3 × 8, 8 3 24. ఓకే, ఇక్కడ వెయిట్, ఇక్కడ ఓన్లీ సరి సంఖ్యలు తీసుకోవాలి కదా. 4 × 6 24, 8 × 10 = 80. సో ఏ 2 సరి సంఖ్యల లబ్ధమైనా మనకు వచ్చేది మళ్ళీ సరి సంఖ్యే. ఓకే, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 13 మరియు 31 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. ఈ 2 సంఖ్యలు ఒకే అంకె 1 మరియు 3ని కలిగి ఉంటాయి. 100 వరకు ఉన్న ఇలాంటి ప్రధాన సంఖ్యల జతలను కనుగొనండి. అంటే కేవలం ప్రధాన సంఖ్యల్లో మాత్రమే ఇటువంటి నెంబర్స్ రాయాలంట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫాలో అయిపోవచ్చు. 17 అనేది ప్రధాన సంఖ్య, 71 అనేది ప్రధాన సంఖ్య, ఇది ఒక జత. 37, 73 ఒక జత. అంటే తిరగేస్తే మళ్ళీ అదే సంఖ్యలు వస్తున్నాయి, అవి మీరు గమనించాలి. 79, 97 ప్రధాన సంఖ్యలు మాత్రమే. అంటే రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చే జతలను రాయండి అన్నాడు. 17, 71, 37, 73, 79, 97 ఈ విధంగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలను విడిగా రాయండి. ఇదిగోండి, ఇక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు 20 కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. వీటికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. 2 మాత్రమే కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అంటారు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య అంటారు. మరి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. బికాస్ 1కి 1 మాత్రమే కారణాంకంగా ఉంది. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం కన్ఫ్యూజ్ అయ్యేది 9 దగ్గర ఒకటి కన్ఫ్యూజ్ అవుతాం, 15 దగ్గర ఒకటి కన్ఫ్యూజ్ అవుతాం. 9 దగ్గర 9కి 1, 3, 9 3 కారణాంకాలు ఉన్నాయి. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమనాలి? 2 కంటే ఎన్ని ఎక్కువ ఉన్న దాన్ని సంయుక్త సంఖ్య అనాలి. 15 కనుకో 1, 3, 5, 15 ఇట్లాగా 4 కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 15 అనేది కూడా ఒక కారణాంకం. ఓకేనండి? 15 అనేది కూడా ఒక సంయుక్త సంఖ్య. సో అర్థం చేసుకుని జాగ్రత్తగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు జాగ్రత్త చూడండి ఒక్కొక్క సమం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ అయితే కొంచెం చూడండి. 1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య ఏది? పెద్ద ప్రధాన సంఖ్య అడిగాడు. 1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య 7. ఎందుకంటే 8 సంయుక్త సంఖ్య, 9 కూడా సంయుక్త సంఖ్య. 8, 9 సంయుక్త సంఖ్యలు కాబట్టి 7 మాత్రమే పెద్ద ప్రధాన సంఖ్య. ఓకేనా? నెక్స్ట్ క్రింది వాటిలో 6వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. ఇప్పుడు 44 అనే నెంబర్ ఉందండి. ఈ 44ని బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయాలంట. అంటే దీనికి మనం 2 విధానాలనే ఎత్తుక్కోవచ్చు. అంటే 44 లోపల ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటో మనకు అవగాహన ఉందనుకో రాయొచ్చు. అర్థమవుతుందా? లేదా ఒక్కొక్కటి చెక్ చేయటం. ఇంకా అంటే 1, 44 ఇప్పుడు 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయాలి. ఇక్కడ మామూలుగా అనుకుంటాం మనం 1 + 43 = 44 అని. బట్ 43 ఒకే ప్రధాన సంఖ్య, కానీ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఆ విధంగా చెక్ చేయడం కుదరదు. 2 తీసుకున్నాం అనుకో 42 తీసుకోవాలి. 2 తీసుకున్నాం అనుకో 42 తీసుకుంటే 2 ప్రధాన సంఖ్య, కానీ 42 అనేది ఏ సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య అనేది కాదు. తీసి సో ఇట్లా చెక్ చేస్తే ఇక్కడ కొన్ని జతలు వచ్చినాయి. ఆ జతల గురించి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ 7, 37 44 వస్తుంది. 7కి 29 కలిపితే 36 వస్తుంది. 7కి 17 కలిపితే 24 వచ్చింది. అదే 7కి 11 కలిపితే
18 వచ్చింది. దీన్ని బట్టి నువ్వు ఏమర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయమన్నప్పుడు ఆ బేస్ సంఖ్యల్లో 3, 7 ఇటువంటి నెంబర్స్ అనేవి చెక్ చేసుకుంటే మనకి ప్రధాన సంఖ్యలు రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న నెంబర్స్ అనేవి తెలిసిపోతాయి. అర్థమవుతుందండి. బేసి ప్రధాన సంఖ్యలు అన్నప్పుడు 3, 7, 3, 7, 5 ఈ విధంగా ఉన్న నెంబర్లతో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 44 రావాలనుకో 3 + 41 3 + 41 చెక్ చేయాలి. రెండు బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయొచ్చా రాయలేమా? ఇక్కడ 41 అనేది ప్రధాన సంఖ్యే. ఇప్పుడు 7 అనేది 7తో రాసామనుకో 7 + 37 ఓకేనా. ఇప్పుడు 39తో రాద్దాం. 39 + 5 = 44 అనుకో. బట్ 39 అనేది ఏ నెంబరు? 39 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి దాన్ని రాసుకోవడానికి మనకు కుదరదు. 3 ఎక్కంలో 39 అనేది వస్తుంది కాబట్టి 39 అనేది సంయుక్త సంఖ్య. బట్ 3 + 41 ఆ విధంగా కూడా మరొక రకంగా కూడా రాయొచ్చు. అదే చెప్తున్నాను. 36 అనేది ఉందనుకోండి, నువ్వు రాయగలిగితే ఎలా రాయాలి? 3 + 33 కానీ 33 అనేది ఏ నెంబరు? 3 అనేది ప్రధాన సంఖ్య, 33 అనేది సంయుక్త సంఖ్య. దాన్ని వదిలేసి మరి 5తో రాయాలంటే 5తో రాయాలనుకో 36ని 5 + 31 ఓకే. 5ని 31ని కలిపితే రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసావు. రెండు బేస్ ప్రధాన సంఖ్యలు, ఇబ్బంది లేదు. ఇంకా 36ని ఇంకా ఎలా రాయగలవు? ఒకవేళ 11 తీసుకున్నావు అనుకో 11 + 25 11 + 25 ఓకే వెరీ గుడ్ రాయొచ్చు. సో అలాగా నువ్వు ఏ సంఖ్యలను తీసుకొని రాస్తే రెండు బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలమో నువ్వు జాగ్రత్తగా చెక్ చేయాలి. ఓన్లీ ఇక్కడ కొన్ని మోడల్స్ ఇచ్చారు కదా, ఈ మోడల్సే కాదు మనం ఇంకా జాగ్రత్తగా చేయొచ్చు. అర్థమైందా? మనం కనుక చూసుకుంటే చెక్ చేస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భేదం 2 ఉన్న 3 ప్రధాన సంఖ్యల జతలను చెప్పండి. భేదం ఎంత ఉండాలంట? 2 ఉండాలంట. 3 ఇక్కడ రాసేది చూద్దాం. 3, 5 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. డిఫరెన్స్ చూస్తే 2. 7, 5 డిఫరెన్స్ 2. ప్రధాన సంఖ్యలు మాత్రమే రావాలి, ఏ పడితే రాసేయకూడదు. నెక్స్ట్ 11, 13 13 - 11 13 11 ఈ విధంగా కూడా చేయొచ్చు. అర్థమైందండి. 13 - 11 చేసిన ఎంత వచ్చింది? మనకి 2 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది? ప్రధాన సంఖ్య ఏది? ప్రధాన సంఖ్య అంటే చూడండి 23, 51, 37, 26. 51 అనేది 3వ టేబుల్లో వస్తుందండి, 3వ ఎక్కంలో వస్తుంది. అలాగే 26 అనేది 2వ ఎక్కంలో వస్తుంది. ఆ రెండు కాదు, 23, 37 అనేవి మనకి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఇంక ఏ ఎక్కంలో రావు, సింపుల్గా 1వ ఎక్కం మరియు అదే ఎక్కంలో వస్తాయి. పాయింట్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. మధ్యలో ప్రధాన సంఖ్య లేని 100లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలను రాయండి. మధ్యలో ప్రధాన సంఖ్య లేని 100లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలను రాయండి. వరుస సంయుక్త సంఖ్యలు అంటే ఇదిగో ఇక 90లోనే ఉంటాయి. 90, 91, 92, 93, 94, 95, 96 ఇక్కడ వరకు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలే. ఇట్లా వరుసగా 7 సంయుక్త సంఖ్యలు వచ్చేలాగా ఇంకెక్కడా లేదు. ఎందుకంటే 2-3 నెంబర్లకే మనకి ఒక ప్రధాన సంఖ్య అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్త చూడాలి. అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది ప్రతి సంఖ్యను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. కింది సంయుక్త సంఖ్యను ప్రతి సంఖ్యను 3 బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ప్రశ్న ఎలా చేయాలి? 21 అనేది ఉందండి. 21ని 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచంట. 3 ప్రధాన సంఖ్యలు అనుకోండి, ఇంకా ప్రధాన సంఖ్యలన్నీ బేసి ప్రధాన సంఖ్యలే, రెండు ఉపయోగించద్దని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఓకే వెరీ గుడ్. ఇక్కడ ఎలా రాశారు చూడండి. 3, 7, 11 3, 7, 11 ఇంకా నువ్వేమైనా పెడదామంటే ఎంత చెప్పాను కదా, 5 పెట్టవచ్చు. ఫస్ట్ 3, 5 పెట్టామనుకో, 5, 3 ఎంత? 8 కాబట్టి అక్కడ 13 పెట్టామనుకో
13 8 కూడా ఎంత అయింది? 21. రాయకూడదనే లేదు కదండి. ఓకేనా? ఇప్పుడు 3 11 పెట్టామనుకో అక్కడ అది ఓకే అయిపోయింది. 3 13 పెడితే 17 అయిపోయింది. ఆ విధంగా ఒక్కొక్కటి మనం చెక్ చేయటమే, చాలా ఈజీ. అర్థమైందా అండి? ఇక్కడ వాళ్ళు ఒక వేలో ఇక్కడ నోట్స్లో ఒక వేలో రాశారు, నేను ఇంకో వేలో రాశాను. 3 5 13. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూడండి, 7 11 13 అని రాశాడు. 31ని రాయమన్నప్పుడు 7 11 13 ఈ విధంగా 3 విధాలుగా రాశాడు. నేను ట్రై చేస్తాను. 3 7 రాసామనుకో, 3 7 10, కాబట్టి 21 రాయాలి. 21 అనేది ఏ నెంబరు? కాంపోజిట్ నెంబరు, సంయుక్త సంఖ్య. కాబట్టి ఈ విధానం కరెక్ట్ కాదని అర్థం. సో 3 తర్వాత 11, 3 11 14, 14 కాబట్టి 17గా రాయొచ్చుగా. ఓకే సరిపోయింది. 17 11 28, 28 3 31, 28 3 31 వచ్చింది. అంటే వన్ వేలోనే కాదు, 2 3 రకాలుగా చేయొచ్చు. కానీ తీసుకునేవి ప్రధాన సంఖ్యలు మాత్రమే ఉండాలి. అర్థమైందండి? తీసుకునేవి ప్రధాన సంఖ్యలు తీసుకొని ఆ 31ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎట్లా కొట్లా రాయొచ్చు. ప్రధాన సంఖ్యలు వస్తే పర్లేదు, రాదంటే వదిలేయాలి కదా, అది కుదరదని ఇక్కడ రాశారు చూడండి. 53ని 11 13 29 ఇలా 3 నెంబర్ల మొత్తంగా రాశారు. ఆ 3 కూడా ప్రధాన సంఖ్యలే. మీరు ట్రై చేయండి ఇంకా డిఫరెంట్ వేస్లో. ముందు మాత్రం 3 5 7 9 11 13 17 19 నెంబర్ని బట్టి నెంబర్ అనేది పెద్దగా చేసుకుంటా వెళ్ళండి. రెండు సంఖ్యలు అనేవి అడుగుతున్నాడా, 3 సంఖ్యలు అనేవి అడుగుతున్నాడా, జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా వెళ్ళాలి. వినపడుతుందండి? నెక్స్ట్, 20 కంటే తక్కువైన మొత్తం 5చే భాగించబడే 5 జతల ప్రధాన సంఖ్యలను రాయండి. 11వ క్వశ్చన్. 20 కంటే తక్కువైన నెంబర్స్ రాయాలంట. మొత్తం 5చే భాగించబడే 5 జతల ప్రధాన సంఖ్యలను రాయండి. 20 కంటే తక్కువ అవ్వాలి. వాటి యొక్క మొత్తం అంటే ఏం చేయాలి? కూడాలి. 2 + 3 = 5 ఉందా? 5 జతల ప్రధాన సంఖ్యలు. ఇగో 5ని 5చే భాగించవచ్చా? భాగించడం 5 5లో ఒక్కసారి పోతుంది. ఓకే, 5 అనేది 5లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మీరు అనుకోవచ్చు సార్ 3 + 5 తీసుకుందాం. 3 + 5 తీసుకుంటే ఎంతండి? 8. 8 అనేది 5 అకౌంట్లో అవ్వదు. సో 13 + 2 13 2 తీసుకున్నాం అనుకో 15 అయింది. 15 అనేది 5చే భాగించబడుద్ది. ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, 3 17 17 3 20 20 అనేది 5 అకౌంట్లో ఉంది. 7 13 13 + 7 20 అవుద్ది. 11 19 11 19 30 30 అనేది 5 అకౌంట్లో కంప్లీట్గా డివిజన్ అయింది. ఈ విధంగా 5 జతల్ని నోట్ చేశాడు. ఓకేనా? ఓకే, నెక్స్ట్, ఖాళీలను పూరించండి. 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యను డాష్ అంటారు. 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యను ఏమంటారు? ప్రధాన సంఖ్య అంటారు. ఏమంటారు? ప్రధాన సంఖ్య అంటారు. తర్వాత 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యను ఏమంటారు? ఇందాక చెప్పాము, 2 కంటే ఎక్కువ ఉంటే సంయుక్త సంఖ్య అంటారు. 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అంటారు. అంటే 2 మాత్రమే ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? 1 డాష్ కాదు మరియు డాష్ కాదు. 1 ప్రధాన సంఖ్య కాదు, అలాగని సంయుక్త సంఖ్య కాదు. ఎందుకంటారు? ప్రధాన సంఖ్య అంటే 2 మాత్రమే ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. కానీ ఇక్కడ ఒకే ఒక కారణాంకం ఉంది, ఒకటే ఒక కారణాంకం ఉంది. కాబట్టి 1ని ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య ఏది అనరు. 1ని ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అంటారు. ఓకేనా? డి క్వశ్చన్ చూడండి. అతి చిన్న ప్రధాన సంఖ్యలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి? 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 9 అనొద్దు. 9 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య. 11 13 15 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య. ఎందుకంటే 3 చెప్పాను ఇందాక.
16 కాదు 17, 18 కాదు 19, 20, 21, 22 కాదు 23. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే ఇన్ఫైనైట్ ప్రధాన సంఖ్యలు అనేవి వస్తాయి. ఈ అన్నిట్లోకి చిన్నది మాత్రం ఇప్పుడు 2. 2 ఏకైక సరి ప్రధాన సంఖ్య అని కూడా గుర్తుపెట్టుకోండి. 2 ప్రధాన సంఖ్యలో చిన్నదని కూడా గుర్తుపెట్టుకోండి. సరి సంఖ్య అయినటువంటి ఏకైక ప్రధాన సంఖ్య 2 మాత్రమే. ఓకేనా. నెక్స్ట్, అతి చిన్న సంయుక్త సంఖ్య. అతి చిన్న సంయుక్త సంఖ్య 4 అన్నాడు. సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. సంయుక్త సంఖ్య అంటే ఏమని చెప్పాం? 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య. 4, 6, 8, 9, 10, 12, 14, 16, 15, 16, 18, 20 అండ్ సో ఆన్ అట్లా వస్తూ ఉంటాయి కదా. అన్నిట్లోకి స్టార్టింగ్ ఉన్నదేంటి? 4. 4 అనేది అతి చిన్న సంయుక్త సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అతి చిన్న సరి సంఖ్య. అతి చిన్న సరి సంఖ్య ఏమండి? సరి సంఖ్యలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? సరి సంఖ్యలో ఏ సరి సంఖ్య అయినా సరే 2 నుంచే స్టార్ట్ అవుతుంది. 2, 4, 6, 8, 10 ఈ విధంగా సరి సంఖ్యలు అనేవి ఉంటాయి కాబట్టి అతి చిన్న సరి సంఖ్య 2. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఓకే.